అనేక సేవా కార్యక్రమాల్లో ఎంతో ప్రాధాన్యత పొందిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. పాత గాజువాక ప్రముఖ హోటల్లో రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు సిరట్ల శ్రీనివాస్ గౌడ్, సెక్రటరీ ఎం సూర్యనారాయణ అధ్యక్షతనలో కమిటీ ప్రమాణ స్వీకారం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సినీ ఆర్టిస్ట్ ప్రసన్న కుమార్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్, అసిస్టెంట్ గవర్నర్ మురళీకృష్ణ పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన మరియు రోటరీ క్లబ్ వ్యవస్థాపకులు చిత్రపటానికి పూలమాలలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా పల్లా శ్రీను మాట్లాడుతూ రోటరీ క్లబ్ అనేది ఎంతో పెద్ద సేవా సంస్థ. ఎంతో మంది హెచ్ఐవి బారిన పడిన పిల్లలకు మేమున్నామని వారికి భద్రత కల్పించిన ఏకైక సంస్థని, ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం సౌకర్యం అందిస్తూ మంచి సంస్థని వారన్నారు. అసిస్టెంట్ గవర్నర్ మురళీకృష్ణ గారికి మరియు సెక్రటరీ సూర్యనారాయణ గారికి మరియు ప్రెసిడెంట్ మిత్రుడు సోదరుడు నా ఆత్మీయుడు శ్రీనివాస్ వాసు గారికి మరియు లక్ష్మణ్ గారికి సత్యవాణి గారికి కమిటీ మెంబర్స్కి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ హృదయపూర్వక వందనాలు. ఇది రొటీన్ గా చెప్పాను. రోటరీ క్లబ్ అంటే దీని గురించి క్లుప్తంగా స్కూల్లో మాస్టర్ గారు టీచింగ్ ఇచ్చినట్లు మురళీకృష్ణ గారు చాలా క్లుప్తంగా చెప్పారు. చాలా గ్రేట్ అండి. రోటరీ క్లబ్ అంటే చాటేటువంటిది, వెలుగెత్తి పాయింట్అవుట్ చేసేటువంటి తత్వం మన అందరిలో ఉండాలి. దానికి మీలాంటి వారు అందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ వాయిస్ రేస్ చేయకపోతే, రేస్ చేయకపోతే తప్పే రైట్ అయిపోతుంది. సమాజం తన ఇష్టానుసారం ఎప్పుడు కూడా సమాజం ఎలా ఉంటుందంటే తప్పుడు వైపు నడిచడానికి స్వార్థపరులు ఉన్నంతసేపు కూడా తప్పు వైపు నడడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమాజాన్ని మనం మళ్ళీ మంచి మార్గంలో చెప్పాలి అంటే, పెట్టాలి అంటే పౌర సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. పౌర సమాజం ఎప్పుడైతే మేల్కొని దాన్ని పాయింట్అవుట్ చేసేటువంటి పరిస్థితులు వస్తాయో అందరూ కూడా మళ్ళీ అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దీని వైపు జరగాలని చెప్పేసి, ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను 15 సంవత్సరాలుగా ఈ ప్రజా జీవితంలో ఉన్నాను, ప్రత్యక్ష ప్రజా జీవితంలో. నాకు అనిపించిందల్లా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పౌర సమాజమే మేల్కోవాలని చెప్పేసి. పౌర సమాజం మేల్కొంటేనే మనకి మంచి